హాయ్ ఫ్రెండ్స్, బీటెక్లో EEE ఎంచుకోవాలి అనుకునే విద్యార్థులకు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, అలాగే హైయర్ స్టడీస్కి అవకాశాలు ఎలా ఉంటాయి అనే విషయాలు కంప్లీట్గా ఈ ఒక్క వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎవరైతే ఇంజనీరింగ్లో ఈ EEE బ్రాంచ్ని తీసుకోవాలి అనుకుంటున్నారో, మరి ఈ EEE బ్రాంచ్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్నమాట. మరి విద్యుత్ రంగంలో ఉద్యోగాలు సంపాదించాలి అనుకునే వారికైతే ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఈ EEE బ్రాంచ్ అనేది ఒక చక్కటి మార్గం అనే చెప్పాలి. భవిష్యత్తుకు భరోసాను ఇస్తున్న బ్రాంచుల్లో ఈ EEE కూడా ఒకటి. విద్యుత్ శక్తి ఉత్పత్తి, పంపిణీ ఇలాంటి వాటితో పాటుగా ఎలక్ట్రికల్ పరికరాల డిజైనింగ్, తయారీ, టెస్టింగ్ ఈ EEE ఇంజనీర్ల ప్రధాన విధులు అన్నమాట. అయితే భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగాల్లో ఈ పవర్ రంగం అనేది ఒకటి. EEE బ్రాంచ్ని ఎంపిక చేసుకోవాలి అనుకునే విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ ఈ సబ్జెక్టులపై మంచి పట్టు ఉండాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్పై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ EEEలో చేరడం ద్వారా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాణించవచ్చు. అయితే ఈ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత రంగాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్ మెమరీ స్టోరేజ్ డివైస్లు, CNC మెషిన్ సర్క్యూట్లు, ఇండస్ట్రియల్ రోబోట్స్ను ఈ EEE ఇంజనీర్లే రూపకల్పన చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ డిజైన్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, పవర్ జనరేషన్, విద్యుత్ యంత్రాలకు సంబంధించిన అనుబంధ విధులను కూడా వీరు నిర్వర్తిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, కంప్యూటర్ వంటి భాగాలను తయారు చేయడం, వాటిని డిజైన్ చేయడం వంటివి కూడా వీళ్ళు చేస్తారు. అలాగే ఇందులో హైయర్ స్టడీస్ అవకాశాలు ఏంటంటే ఈ EEE బ్రాంచ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ కూడా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అవి ME లేదా Mtech కోర్సులు. మరి ఈ ME లేదా Mtech కోర్సులు చేయాలి అనుకునే వారైతే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టంలో చేరవచ్చు. అలాగే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్లో MS చేయడానికి వీలు ఉంటుంది. ఇక ఉద్యోగ అవకాశాలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు కెరీర్ పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి. పవర్ జనరేషన్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, బయోమెడికల్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఇవే కాకుండా పవర్ ప్లాంట్లు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో, పవర్ డిస్ట్రిబ్యూషన్ విభాగాల్లో సైతం కొలువులను సంపాదించవచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ స్పెషలిస్ట్, చీఫ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, రిలయబిలిటీ ఇంజనీర్, డెవలప్మెంట్ ఇంజనీర్, సిస్టమ్ డిజైన్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ ఇలాంటి వివిధ అనుబంధ విభాగాల్లో వీరిని నియమించుకుంటారు. ఇవే కాకుండా మన గవర్నమెంట్ జాబ్స్, BHEL, NTPC, SAIL, కోల్ ఇండియా లిమిటెడ్ ఇలాంటి సంస్థలు కూడా ఈ EEE ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. సో మరి ఎవరైతే ఈ EEE బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ విషయాలు తప్పకుండా ఒకసారి ఆలోచించండి.